సత్యముతోనూ ఆరాధించాలి. అసలు మనకు క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేదేంటి? ఎక్కడ చూసినా మనకి ఏం కనపడుతుంది? వెలుగు, లైటింగ్. మన చర్చ అంతా కూడా వెలుగుతో ఉంది. అయితే ఇన్ని రోజులు ఎన్నో క్రిస్మస్లు చేసుకున్నాం, మన జీవితంలో వెలుగు లేదేమో. ఈ దినాన మనము ఆరాధించుచుండగా మనందరి మీద వెలుగు కమ్ముకొనుగాక. అటు విధముగా మనమందరం ఆయన ఆరాధిద్దాం. మన రెండు చేతులు ఆకాశం వైపెత్తి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీకు వందనాలయ్యా. ఆరాధించడానికి ఎంత మాత్రము మనకు యోగ్యత లేదు, కానీ ఆ యోగ్యత ఆయన మనకిచ్చాడు. చీకటిలో ఉన్న మనలను వెలుగులోనికి నడిపించాడు. పాపములో ఉన్న మనలను పరిశుద్ధతలోనికి నడిపించాడు. అట్టి దేవుని మనం అందరము ఆరాధిద్దామా? ఓ పరిశుద్ధుడు, 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 నా యేసు పరిశుద్ధుడు, నా యేసు పరిశుద్ధుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఇంతకాలము నీ జీవితంలో వెలుగు లేని క్రిస్మస్ చేసుకున్నావేమో, ఇంతకాలము చీకటిలో ఉండి క్రిస్మస్ చేసుకున్నావేమో, ఇంతకాలము యేసు నీలో జన్మించకుండా క్రిస్మస్ చేసుకున్నావేమో. ఇదిగో ఈ దినాన ఆయన నీలో జన్మించాలి, నీలో పుట్టాలి. బెత్లెహేమునందు ఆయన పుట్టాడు, కానీ నీ హృదయంలో ఆయన జన్మించడా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం. నీ జీవితంలో వెలుగు ఉన్నదా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం. నేను వెలుగైన ప్రకారమును మీరు వెలుగైండి. మరి ఎన్నో క్రిస్మస్ జరుపుకున్నావే, నీవు ఒక వెలుగుగా ఉంటున్నావా? నీ పట్టణానికి వెలుగుగా ఉంటున్నావా? నీ నగరానికి వెలుగుగా ఉంటున్నావా? నీ గృహానికి వెలుగుగా ఉంటున్నావా? నజరేయుడైన యేసు నామములో ఈ రోజు నుంచి వెలుగుగా నువ్వు ముందుకు గాక.